ఎవరు అవునన్నా కాదన్నా కెనడాకు మళ్ళీ ప్రధాని నేనే. నా నేతృత్వంలోనే లిబరల్ పార్టీ నడుస్తోంది. జస్టిన్ ట్రూడో మళ్ళీ చెప్పిన మాటే ఇది. కానీ రియాలిటీ అది కాదు. ట్రూడో కనిపిస్తే చెప్పులు విసిరే పరిస్థితి, పబ్లిక్ గానే బూతులు తిట్టే సిచ్యువేషన్. ఇండియాతో కయ్యానికి కాలు దువ్విన తర్వాత ప్రతి సర్వేలో ట్రూడోను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతి ఎన్నికల్లో లిబరల్ పార్టీని దారుణంగా ఓడించారు. ఆఖరికి సొంత పార్టీ నేతలే జస్టిన్ ట్రూడోపై యుద్ధం ప్రకటించారు. దీంతో రిజైన్ ఆయన చేయక తప్పలేదు. మరికొన్ని గంటల్లో కెనడా ప్రధాని కుర్చీ నుంచి ట్రూడో దిగిపోతారు. ప్రధానిగా తన చివరి ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ కెనడా రాజకీయంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ట్రూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? వారు భారత్కు అనుకూలంగా ఉంటారా? ఖలిస్తానీలను కంట్రోల్లో పెడతారా? లెట్స్ వాచ్. ట్రూడో రాజీనామాతో కెనడాలో ఏం జరగబోతోంది? కెనడా ప్రధాని సీట్లో ఎవరు కూర్చోబోతున్నారు? ఖలిస్తానీవాదులను కంట్రోల్ చేసే లీడర్ ఎవరు? On a personal level, I've made sure that every single day in this office, I put Canadians first, that I have people's backs. And that's why I'm here to tell you all that we got you. Even in the very last days of this government, we will not let Canadians down today and long into the future. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరికొన్ని గంటల్లో తన పదవి నుంచి దిగిపోనున్నారు. ట్రూడో స్థానంలో లిబరల్ పార్టీ కొత్త సారథిని ఎన్నుకోబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధానిగా చివరిసారి కెనడా ప్రజల్ని ఉద్దేశించి ట్రూడో మాట్లాడారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. తన 10 ఏళ్ల పాలనలో ఎదురైన సవాళ్లు తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కెనడా ప్రధానిగా నిరంతరం ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు చెప్పారు. కెనడా ప్రజల ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేశా. ప్రజల మద్దతుతో చివరి వరకు మెరుగైన పాలన అందించా. ప్రజల మద్దతు నాకు ఉంది. నా చివరి రోజుల్లో కూడా వారిని వదిలేయలేదు. ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులోనూ ప్రజల కోసం నిలబడతాను అంటూ ట్రూడో మీడియా ముందు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కెనడా, మెక్సికోలకు టారిఫ్ల నుంచి నెల రోజుల పాటు ట్రంప్ ఇచ్చిన ఉపశమనం గురించి ట్రూడో నిరాశతో స్పందించారు. రష్యా ఉక్రెయిన్ వార్, పశ్చిమాసియా సంక్షోభాలు ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాలంగా అభివర్ణించారు. ట్రంప్ విధించిన టారిఫ్లకు ప్రతిగా కెనడా కూడా ఆంక్షలు, ఇతర వ్యూహాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇదంతా ఓకే, కానీ కెనడా నెక్స్ట్ పీఎం ఎవరు? భారత్కు అతి పెద్ద సవాలుగా మారిన ఖలిస్తాన్ వాదాన్ని అడ్డుకుంటారా, లేక ట్రూడో చూపిన బాటలోనే నడుస్తారా? కెనడా తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీబ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిజ్ ఫిలిప్పి, క్రిస్టీ క్లార్క్తో పాటు భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. తమిళ, పంజాబీ మూలాలున్న 57 ఏళ్ల అనితా ఆనంద్ ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్విలే నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే ట్రూడో కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2 ఏళ్లు కెనడా రక్షణ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే కీవ్కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 2024 డిసెంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని రోజుల ముందు తాను కెనడా ప్రధాని పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ ఇటీవల తదుపరి ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అమెరికా చట్టవిరుద్ధమైన సుంకాల బెదిరింపుల నేపథ్యంలో కెనడా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన దేశ భవిష్యత్తుకు సంబంధించి ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇలాంటి సమయంలో నేను దూరంగా ఉండలేను. ప్రజలకు నా సేవలందించడానికి తదుపరి ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక జార్జ్ చాహల్ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్నారు. సహజ వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి ఈయన నేతృత్వం వహించారు. ఓవరాల్ గా 8 మంది పేర్లు కెనడా నెక్స్ట్ పీఎం రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు బాధ్యతలు చేపట్టినా అది అక్టోబర్ వరకే. ఎందుకంటే ఆ నెలలోనే కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే అక్టోబర్లో కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి దేశంలో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏర్పడనుందని నిపుణుల అంచనాలు వెలువడుతున్నాయి. అదే కనుక జరిగితే పియరీ పొయిలివ్రే కెనడా నూతన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పియరీ కెనడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన పలుమార్లు ఇండియాకు మద్దతు పలికారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు భారత్ బాధ్యత వహించిందంటూ ట్రూడో చేసిన ఆరోపణల్ని కూడా పియరీ తోసిపుచ్చారు.
ఇండియాపై ట్రూడో అబద్ధాలు చెబుతున్నారని పియరీ ఆరోపించారు. అటువంటి పరిస్థితుల్లో పియరీ కెనడాకు ప్రధాని అయితే భారత్ కెనడా మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. తాను అధికారంలోకి వస్తే భారత్తో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటామని ప్రకటించారు. ఒకవేళ కెనడాలో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏర్పడితే ఖలిస్తాన్ ఉద్యమం బలహీనపడటం ఖాయం. కానీ ఖలిస్తానీవాదం పూర్తిగా ముగిసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే కెనడాలో ఖలిస్తానీవాదులను భారీ ఓటు బ్యాంకుగా పరిగణిస్తారు. 2021లో మొత్తం 16 మంది సిక్కులు పార్లమెంటులో ఉంటే 13 మంది లిబరల్ పార్టీ నుంచే గెలిచారు. ఒకరు ఎన్డీపీ, 2 కన్జర్వేటివ్ పార్టీ నుంచి గెలిచారు. కెనడా మొత్తం జనాభాలో సిక్కులు 2.1% అంటే 7,70,000 మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ పూర్తిగా ఖలిస్తానీవాదాన్ని అదుపు చెయ్యలేదు అన్నది కాదనలేని నిజం. అయితే జస్టిన్ ట్రూడో చేసినంత ఓటు బ్యాంకు రాజకీయం మరొకరు చెయ్యరని మాత్రం నమ్మొచ్చు.